హరిహర వీరమల్లు సినిమా నుంచి మధ్యలో తప్పుకున్న క్రిష్ జాగర్లముడి అనుష్కతో ఘాటి అనే సినిమా చేశాడు. వీరమల్లు సినిమా ఆకట్టుకోకపోవడంతో క్రిష్ ఘాటితో అయినా హిట్ కొడతాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఘాటి రిజల్ట్ మరోలా వచ్చింది. మరి ఫస్ట్ డే ఘాటి పరిస్థితి ఏంటి? 2 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటించిన సినిమాగా ఘాటి వచ్చింది. వేదం, గమ్యం చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లముడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ట్రైలర్ తో ఆడియన్స్ లో అంచనాలు కాస్త పెంచిన ఈ సినిమా అనుష్క ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలుస్తుందని భావించారు. కానీ మొదటి రోజు ఓవర్సీస్ ప్రీమియర్ నుండే యావరేజ్ టాక్ తెచ్చుకుంది ఘాటి. కానీ తెలుగు స్టేట్స్ లో మాత్రం మొదటి ఆట నుండే కాస్త నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు ₹1 కోటి కంటే తక్కువగానే షేర్ రాబట్టి షాక్ ఇచ్చింది. ఇదే ట్రెండ్ కొనసాగితే భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. థియేట్రికల్ రైట్స్ పరంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా 20 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేయాల్సి ఉంది. కానీ ట్రెండ్ ప్రకారం చూస్తే 5 కోట్ల షేర్ కూడా సాధించడం అసాధ్యం అనిపిస్తుందని ట్రేడ్ టాక్. వీకెండ్ లో వసూళ్లు పుంజుకునే అవకాశం కూడా లేదని భావిస్తున్నారు. క్రిష్ రాసుకున్న రొటీన్ కథ, ఓల్డ్ స్టైల్ మేకింగ్ ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదని అంటున్నారు. మొత్తంగా చాలా కాలం తర్వాత అనుష్క సినిమా చేయడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నప్పటికీ సినిమా రిజల్ట్ మాత్రం కాస్త తేడా కొట్టేసింది.